గుత్తి వంకాయ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా. నా స్టైల్లో కుక్కర్లోని గుత్తి వంకాయ మునక్కాడ మసాలాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా 4 వంకాయలను అయితే తీసుకోవాలి. 4కి ముచ్చుకులు కోసేసి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే కండ్రెక్కిపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఒక 15 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక పెద్ద ఉల్లిపాయని, తర్వాత 2 పెద్ద టమాటాలని, గుప్పెడు కొత్తిమీరని, అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు మొత్తం కూడా 3 వేపకుండా నార్మల్గా మిక్సీ పట్టిన పొడిని, తర్వాత ఉప్పుని, పసుపుని, కారాన్ని, చిన్న అల్లం ముక్కని, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలాని, చిటికెడు ఇంగువాని కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ కడాయిని తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని కొంచెం జీలకర్రని వేసుకోండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి మునక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వంకాయల్ని తీసుకొని ఈ పేస్ట్ని మొత్తం కూడా వంకాయలో కూరుకొని మిగిలిన పేస్ట్ని దీని మీద వేసేసి కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసుల మందం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కూరను ఉడికించుకున్నారంటే వంకాయ మునక్కాడ మసాలా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మరి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.